హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిష్లు వ్లాగ్స్. ఇవాళ డే వచ్చేసరికి January 22 అండి. ఇట్స్ మై హస్బెండ్స్ బర్త్డే. దానికోసం మేము మంత్రాలయం అయితే వెళ్తున్నామండి. డైరెక్ట్ ట్రాన్స్పోర్టేషన్ అనేది లేదు మంత్రాలయానికి. గుంటూరు టు మంత్రాలయం అనేది లేదండి. సో దానికోసం మేము గుంటూరు నుంచి ఎమ్మిగనూరు దాకా అయితే బస్ బుక్ చేసుకున్నాము. ఇట్ టుక్ అరౌండ్ 9 hours జర్నీ అండి. 9 జర్నీ అయితే చేసాము. సో ఎమ్మిగనూరు నుంచి అయితే మంత్రాలయంకి హాఫ్ అన్ అవర్ పట్టిద్ది. సో బస్ త్రూ అయితే ట్రావెల్ చేసి మేమైతే మంత్రాలయం అయితే రీచ్ అయిపోయాము. ఇంకా అక్కడి నుంచి సత్రం అయితే తీసుకున్నాం, ఆర్యవైశ్య సత్రం అయితే తీసుకున్నాము. సో మేము క్విక్గా రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే రీచ్ అయిపోతున్నామండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా ఎంట్రన్స్ పార్ట్ అండి మంత్రాలయంకి. ఇక్కడ ఆర్యవైశ్య సత్రం ఆపోజిట్లోనే మనకు టెంపుల్ అనేది కనిపిస్తుందండి. డైరెక్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే వెళ్ళిపోవచ్చు. ఇక్కడైతే మీరు చూస్తున్నారు, మా హస్బెండ్ అండ్ మా బాబు చాలా బాగున్నారండి ట్రెడిషనల్ వేర్లో అయితే. ఇక్కడ మీరు చూడొచ్చు వాల్స్ మీద పెయింటింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ కానీ. ఇక్కడైతే వీళ్ళు దశావతారాల థీమ్ అనేది చూస్ చేసుకున్నారండి. ఇంకా మేము ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా నేను కూడా ట్రెడిషనల్ వేర్లో అయితే రెడీ అయిపోయాను. ఇక్కడ చాలామందిని అయితే మనం చూస్తాము. తెలుగు పీపుల్ కన్నా కన్నడ పీపుల్ అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇంకా నేను స్లోగా మా హస్బెండ్ వెనకైతే వస్తున్నాను. వీడియో అంతా క్యాప్చర్ చేసుకుంటూ రావాలి కదండి. ఇక్కడైతే ఎంట్రన్స్లోకి అయితే రెడీ అయిపోయాము, వెళ్ళిపోతున్నాము. ఇది గేట్ ఎంట్రన్స్ అండి లోపల గర్భగుడికి. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇక్కడ ఫస్ట్ స్టెప్ అయితే ఉందండి. సో ఇక్కడ ఇంకా మనం దండం పెట్టుకునేసి ఇంకా లోపలికి వెళ్ళిపోవాలనండి. ఇంకా దండం అయితే పెట్టుకున్నాను. యాక్చువల్లీ ఇక్కడ స్వామి వచ్చేసరికి రాఘవేంద్ర స్వామి అండి. ఆయన చాలా పవర్ఫుల్ గాడ్. ఇక్కడ మనం ఏమనుకున్నా ఖచ్చితంగా అయితే నెరవేరుతుందండి. అది లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా అయితే నెరవేరుతుంది. ఇక్కడ చాలామంది పీపుల్ అయితే నమ్ముతారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, తెలుగు వాళ్ళకన్నా కన్నడ పీపుల్ అయితే చాలా ఎక్కువ గాడ్ని నమ్ముతారు. ఇక్కడ మనం క్యూ లైన్లో అయితే నుంచున్నాము. ఇంకా లోపలే ఇదంతా అన్నమాట. అంత వైట్ థీమ్ సెట్టింగ్ అయితే ఉంది. మంత్రాలయం పీస్ఫుల్గా ఉంటుందండి. దర్శనం కూడా చాలా పీస్ఫుల్గా, అంత హడావిడి లేకుండా అయితే జరిగిపోయిద్ది. ఇంకా టెంపుల్లోకి రాగానే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది తగులుతాయండి. చాలా మైండ్ అనేది చాలా క్లియర్గా ప్లెజెంట్గా అయితే ఉంటుంది. ఇక్కడ లోపల గర్భగుడిలోకి వెళ్ళాలంటే డ్రెస్ అయితే పైన షర్ట్ అయితే రిమూవ్ చేయాలండి. మెన్స్ దాకే. సో ఇక్కడ మా బాబు అయితే షర్ట్ అయితే రిమూవ్ చేసి ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. చాలా బాగా జరిగిందండి. అంత రష్ అయితే లోపలైతే ఉండదు, పీస్ఫుల్గానే చూసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇంకా మేము బయట అయితే కూర్చున్నామండి. ఏదన్నా టెంపుల్కి వెళ్ళినప్పుడు దర్శనం అవ్వగానే ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోకుండా కొంచెంసేపు కూర్చుని వెళ్తే మంచిదండి. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ చాలామంది జపం చేసుకుంటూ మెడిటేషన్స్ చేసుకుంటూ ఉంటారండి. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదంతా టెంపుల్ సరౌండింగ్స్ అండి. ఇక్కడైతే గ్లాస్ డోర్ అయితే పెట్టారు. ఇవి విగ్రహాలు వచ్చేసరికి ఉత్సవ విగ్రహాలండి. ఇక్కడ ఏనుగు మీద మ్యాట్స్, ఇక్కడ రాఘవేంద్ర స్వామిని ఏనుగు మీద ఊరేగిస్తారండి. ఈ ప్లేస్ వచ్చేసరికి సాష్టాంగ నమస్కారం చేసే ప్లేస్ అండి. మెన్స్ అయితే ఇక్కడ మా హస్బెండ్ అయితే చేసుకుంటున్నారండి సాష్టాంగ నమస్కారం. ఇంకా మా వాడు చూసి దాన్ని ఇంకా కాపీ చేసి వాడు కూడా ట్రై చేస్తున్నాడు పెట్టుకోవడానికి. అంటే మనం లేడీస్ అయితే మోకాల మీద చేసుకోవాలండి. ఇక్కడ చూడొచ్చు కొన్ని మంకీస్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఇంకా దాని లోపలికి వెళ్తే అన్నదానం చక్రం అయితే కనిపిస్తుందండి. ఇంకా ఇక్కడ తీర్థం అండ్ అక్షింతలు అయితే వేస్తారు మనకి. సో తీర్థం తీసుకుని అక్షింతలు అయితే వేపించేసుకోవాలి. ఇంకా మన దర్శనం అయిపోయింది. సో ఆ గుడి పక్కనే వాళ్ళ శిష్యుల గుడి ఉంటుంది అన్నమాట. ఇద్దరు శిష్యుల గుడిలో అయితే మనం చూడొచ్చు. సో అక్కడికి వెళ్ళి కూడా దండం పెట్టేసుకుని వెళ్ళిపోవాలండి. ఇదంతా మఠం అన్నమాట. సో జీవ సమాధి ఉంటుంది గుడిలో కూడా.
ఇది మీకు కనిపిస్తుంది కదండి, టెంపుల్ బ్యాక్ సైడ్ అన్నదానం చేస్తూ ఉంటారు. సో ఇది టెంపుల్ సైడ్ మొత్తం సరౌండింగ్స్ షాప్స్తో క్లోజ్ అయిపోతుందండి అంతా. యాక్చువల్లీ టెంపుల్ ఎంట్రన్స్లోనే మనకి అమ్మవారి గుడి అయితే కనిపిస్తుంది. సో అక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే వచ్చేసామండి. ఇంకా లేట్ అయిపోయింది, అప్పటికే నాకు తెలిసి అరౌండ్ 12 PM అయ్యింది. సో ఇంకా మేము తినడానికి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు, మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నామండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ తర్వాత కొంచెం కాఫీ తాగితే కానీ రిలాక్సేషన్ అనేది ఉండదు. సో ఇంకా మేము రూమ్కి వచ్చి అయితే కొంచెంసేపు అయితే రిలాక్స్ అయ్యాము. ఒక 2 hours అట్లా రిలాక్స్ అయ్యి ఇంకా మేము అన్నదాన సత్రంకి అయితే వెళ్ళాము. ఆర్యవైశ్య సత్రంలోనే ఉంది యాక్చువల్లీ. సో అక్కడే ఇంకా మేము భోజనాలకు అయితే వెళ్ళిపోయామండి. టోకెన్స్ ఇచ్చారు అక్కడ. లేడీస్ ఒకవైపు, జెంట్స్ ఒకవైపు అయితే కూర్చోవాలండి. సో ఇక్కడ అన్నదానం అయితే చేశారు. ఇంకా మేము అట్లా తినేసి ఇంకా మళ్ళీ రూమ్కి వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా సైట్ సీయింగ్ ప్లేసెస్కి అయితే స్టార్ట్ అయిపోతున్నామండి. ఇక్కడ ఫస్ట్ అయితే 5 సైట్ సీయింగ్ ప్లేసెస్ అని చెప్పారండి. ఇక్కడైతే ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడికైతే తీసుకెళ్లారు. ఆల్రెడీ మా బాబు స్లీప్ టైం అండి. ఇంకా సైట్ సీయింగ్ ప్లేసెస్ మొత్తం పడుకునే ఉన్నాడు. వాళ్ళ డాడీకి చాలా ఓపిక అండి. ఎంతసేపు అయినా ఖచ్చితంగా వాడిని ఎత్తుకోవాల్సిందే ఆయన. అస్సలు టైర్డ్ అనిపించేదేమో కానీ ఇవ్వమన్నా ఇవ్వరు అసలు. ఇంకా సెకండ్ సైట్ సీయింగ్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ మెడిటేషన్ చేసుకున్న ప్లేస్ అన్నమాట. ఇక్కడ చూడొచ్చు, ఏకశిల బృందావన్ ప్లేస్ అన్నమాట ఇది. ఇక్కడైతే తుంగభద్ర రివర్ అయితే ఉంటుందండి. ఇక్కడ చాలా అంటే చాలా బాగుందండి. ఆ వేవ్ సౌండ్స్ అవంటూ వింటూ చాలా బాగుంది. ఇది కొంచెం నడవాలండి లోపలికి. ఎంత నడిస్తే అంత సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో ఇక్కడ దగ్గరలోనే అన్ని విగ్రహాలు అయితే ఉంటాయి, దేవుడి విగ్రహాలు. ఇంకా దండం పెట్టేసుకుని వెళ్ళిపోవడమే. ఈ కొండపైన అయితే ఇక్కడైతే అమ్మవారు ఉంటారండి. సో ఇక్కడ అంతా రివర్ అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. కాళ్ళు కడుక్కొని వెళ్తే మంచిదండి. మేము ఇంకా బాబు ఉండేసరికి కింద దాకా వెళ్ళలేదు. ఇంకా పైకి ఎక్కేస్తున్నాం అమ్మవారిని చూడ్డానికి. ఇది అమ్మవారి టెంపుల్ అండి. ఇది యాక్చువల్లీ మేము 4 years బ్యాక్ వెళ్ళినప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఇప్పుడు ఇంకా కంప్లీట్ అయిపోయినట్టుందండి. ఇదే అమ్మవారండి. ఇంకా మా వాడు ఇంకా కార్లో స్లీప్ అయితే వేసాడు. సో ఇది థర్డ్ సైట్ సీయింగ్ ప్లేస్ అండి. ఇది అప్పన్నాచార్యుడు అంటే రాఘవేంద్ర స్వామి శిష్యుడు యొక్క ఇల్లు అండి. ఇక్కడ ఆయన ఇల్లు మొత్తం మనం చూడొచ్చు. అంటే శిష్యుడు యొక్క ఇల్లే. ఇక్కడ ఒకసారి రాఘవేంద్ర స్వామి మెడిటేషన్ అయితే చేశారంటండి. కొన్ని ఇయర్స్ దాకా అయితే చేశారంట ఇక్కడ. సో అక్కడ అంతా ముగ్గులేసి కాయిన్స్, కరెన్సీ అంతా వేశారండి. ఇక్కడ లోపల అమ్మవారు అయితే మనం దండం పెట్టుకుని వెళ్ళాలి. ఇంకా 4th సైట్ సీయింగ్ ప్లేస్ అండి ఇది. ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి అంటారు కదండి, అదండి. ఇక్కడ ఆయన పాదాలు అనేది కనిపిస్తుంటాయి కదా. సో ఇక్కడ దర్శనం చేసుకుని టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలండి మనం. సో 5th ప్లేస్ కూడా ఇదే అంటండి, గిరి ప్రదక్షిణ అంటండి. సో ఈ టెంపుల్ చుట్టూ గిరి ప్రదక్షిణ అనేది చేస్తారంటండి. మేము అంత సాహసం అయితే చేయలేదండి, కొంచెం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది కదా. లాంగ్ అని కాదులేండి. ఇంకా బాగుండేసరికి ఇంకా తిరగడం ఎందుకులేని ఇంకా డైరెక్ట్ టెంపుల్కి అయితే వెళ్దామండి. అక్కడ దర్శనం అయితే బాగా జరిగిందండి. అక్కడ కెమెరా నాట్ అలౌడ్. సో ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము. ఇంకా అంతా అయిపోయాక మా వాళ్ళు లేచాడండి. ఇంకా లగవంగానే షుగర్ కేన్ జ్యూస్ అయితే ఇప్పించాము. సో ఇంకా తాగి ఇంకా సత్రానికి అయితే రీచ్ అయిపోయాము. ఇంకా నైట్ కూడా ఇంకొకసారి దర్శనం అయితే చేసుకోవాలనుకున్నామండి. ఇంకా దర్శనం చేసుకుని బస్సు ఎక్కితే మంచిదని చెప్పి ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామండి. ఇది నైట్ వ్యూ అనమాట, లైట్స్తో చాలా బాగుందండి. యాక్చువల్లీ ఇక్కడ బోర్ అయితే కొట్టదండి, చాలా బాగుంటుంది. ఇంకా
ఇంకా దర్శనానికి మేము వెళ్ళిపోతున్నామండి. మార్నింగ్ పంచుల్లో వచ్చారు కదండి, ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఇంకా ఓపిక లేదు, మార్చుకునే ఓపిక. సో మా బాబు అయితే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పంపించామండి. ఇక్కడ తెలిసిందే కదండి, షర్ట్ అయితే రిమూవ్ చేయాలి. ఇంకా క్యూ లోపలికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అయితే బాగా జరిగిందండి. ఇంకా నైట్ ఇంకా బాగా పీస్ఫుల్గా జరిగింది. ఇంక ఇక్కడ సాష్టాంగ నమస్కారం చేసుకున్నామండి. ఈ ప్లేస్లో చేసుకుంటారండి అందరూ. సో ఇంకా దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా బయట షాప్స్కి అయితే మేము ఊరికనే అట్లా వాక్ చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళామండి. మా వాడైతే ఇంకా ఆగడు కదా, తెలిసిందే, పిల్లలకి ఇంకా కనిపిస్తే షాప్స్ అస్సలు వదలరు కదండి. కొనుక్కునే కొద్ది కొనుక్కుంటానే ఉన్నాడు. ఇంకా గుడిలో అన్నదానం అయితే చేశారండి. మేము ఇంకా అక్కడికి వెళ్ళాము. గుడిలో అన్నదానం చేస్తే మంచిదంటారు కదండి. సో అక్కడైతే తినేసి మేమైతే బస్సు అయితే ఎక్కేసాం. మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.